గైస్ వెల్కమ్ టు డే 8 ఆఫ్ సెల్ఫిష్ సిరీస్. ఇవాళ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో చెప్తాను వీడియోల తర్వాత. ఇవాళ ఎర్లీ మార్నింగ్ ప్రాక్టీస్ కి 6:20కి వచ్చాను. ఇవాళ 4 km రన్నింగ్ చేసి ఇది నా లాస్ట్ రెప్యుటేషన్. స్ట్రైటింగ్స్ లో చాలా మంచిగా పడింది. స్ట్రెచింగ్ చేసుకొని ఇంటికి బయలుదేరా. వాళ్ళ మార్నింగ్ నా బ్రేక్ఫాస్ట్ వచ్చి రోటీ అండ్ పాలక్ పన్నీర్ విత్ మీగడి, మంచి కాంబినేషన్, బాగుంటది. తర్వాత 11 o'clock కి జిమ్ కి బయలుదేరా. ఇవాళ హిప్స్ అండ్ కోర్ ట్రైన్ చేస్తున్నా. ఇప్పుడు చెప్తాను మనం కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే, బేసికల్ గా ప్రతిరోజు ప్రతి సెషన్ నువ్వు వెళ్ళి అక్కడ అటెండ్ అయ్యి నీ బెస్ట్ ఇవ్వాలి, లేకపోతే నీ ట్రై చేయాలి బెస్ట్ ఇవ్వడానికి. ఒక సెషన్ లో నువ్వు తక్కువ చేస్తావు, ఒక సెషన్ లో మంచిగా ప్రాక్టీస్ అవుతుంది, ఇంకొక సెషన్ లో అసలు ప్రాక్టీస్ సరిగ్గా అవ్వదు. అక్కడ ప్రాక్టీస్ ఎలా అయినా సరే నువ్వు వెళ్ళి అక్కడ ప్రెసెంట్ అయి ఉండటం, ప్రతి ప్రాక్టీస్ సెషన్ లో ఏదో ఒకటి నేర్చుకోవాలని ట్రై చేయడం, నీకు ప్రాక్టీస్ చేయాలనిపించినప్పుడు కూడా ప్రాక్టీస్ సెషన్స్ కి వెళ్ళటం, దాన్ని కన్సిస్టెన్సీ అంటారు. ఇలా కన్సిస్టెన్సీగా ఉండేటప్పుడు ఒక రోజు నీ ఎఫర్ట్ హైలో ఉంటుంది, ఒక రోజు నీ ఎఫర్ట్ లోలో ఉంటుంది. అయినా సరే నువ్వు పట్టించుకోకుండా ఎవ్రీ ప్రాక్టీస్ సెషన్ యూ హ్యావ్ టు షో అప్ అనమాట. వీడియోలోకి వస్తే ఇది నా ప్లాంక్. స్ట్రెచింగ్ చేసుకొని మధ్యాహ్నం 12:30కి ఇంటికి వెళ్ళా. ఎగ్ వైట్స్ అండ్ క్యారెట్ కర్రీ తిన్నాను. ఈవినింగ్ 5 o'clock కి ప్రాక్టీస్ కి వచ్చాను. డిఫెన్స్ అండ్ కార్నర్ వర్క్ చేశాను. ఇవి నా సైడ్ టు సైడ్ డిఫెన్స్. ఈవినింగ్ 7:30కి ఇంటికి వెళ్ళాను. వాళ్ళ లంచ్ వచ్చి క్యారెట్ కర్రీ తిన్నాను. రేపు కలుసుకుందాం. బాయ్.